అశాంతం నేను అనుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు సిబిఐ విచారణ కోసం కోరుకుంటూ సిబిఐ విచారణ తన మీద వేయించుకోవడానికి ఒక ప్రకటన చేయబోతున్నాడు అని నేను అనుకున్నా. దాన్ని ఊసేలేదే, దాని గురించి మాట్లాడలేదే. అంటే నీకు కన్వీనియంట్గా ఏది అవసరమో అది మాట్లాడుకొని వెళ్ళిపోవడం తప్ప ఇంకో విషయాన్ని గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో నువ్వు లేవే. కాబట్టి నువ్వు వాళ్ళ చేత వీళ్ళ చేత మురిగించడం కాదు. నీకు ధైర్యం ఉంటే మరలా ఇంకొకసారి నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు నీతిమంతుడివైతే, ఎక్కడా అవినీతికి పాల్పడకపోతే, నీ జీవితం అంతా నీతిమంతమైనటువంటి జీవితమే అయితే, నువ్వు ఎక్కడా అవినీతితో కోట్లు సంపాదించలేదు, వేల కోట్లు సంపాదించలేదు అనేటువంటి ప్రజలకు సందేశం ఇవ్వాలనుకుంటే నువ్వు సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నావా నీ మీద నువ్వు వేయించుకోవడానికి? దాని గురించి సమాధానం చెప్పమంటే నువ్వు రకరకాలుగా కోర్టుకు వెళ్ళి నీ మీద సిబిఐ విచారణ నువ్వే అడ్డుకొని ఈరోజు నేను కడిగినటువంటి ముత్యానంటే ఏమి ముత్యం? కడిగినటువంటి ముత్యం నీ బండబడ ఏం ముత్యం? నీది ఏదైనా ముత్యం మొహమేనా అంటే అన్నారంటే నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నీ స్థాయికి తగినటువంటి మాటలు కాకపోయా. మళ్ళీ చూస్తే నన్ను ఇంత మాట అంటారా అంటే నువ్వు అనేటువంటి మాటలు, నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నువ్వు వాడేటువంటి భాష, నువ్వు వాడేటువంటి పదజాలం ఏమనుకుంటున్నావు? అంటే నేను 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినా, ఎవరిని ఏ మాట మాట్లాడినా కూడా సరిపోతుంది అనుకుంటున్నావా? నిన్ను జనాలు తన్ని తరిమేసే రోజులు దగ్గరలో ఉన్నాయి, గుర్తుపెట్టుకో. నువ్వు ఒకరిని తనడం కాదు, నిన్ను జనాలు మొన్న చేతలతో కొట్టారు, ఈసారి తన్ని తరిమేస్తారు, జాగ్రత్తగా ఉండు నువ్వు. కాబట్టి నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప నువ్వు జిల్లాలకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారం మాట్లాడడం, నాయకులను మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం, నీకు అసలు ఏమి నైతికత ఉంటే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తేటువంటి కనీస అర్హత ఆ గబ్బు నోటుకుందా? నీ గబ్బు నోటుకుందా? నీ నోట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించడమే మేము అపశృతిగా భావిస్తున్నాం. ఇటువంటి నీచుడమైనటువంటి నువ్వు, అబద్ధాలు కోరమైనటువంటి వాడు, నీతిమాలినటువంటి నువ్వు రోజుకొక మాట పూటకొకటి. నిన్న చెప్పాడు మేము పవన్ కళ్యాణ్ ఇద్దరం పొత్తులు పెట్టుకొని ఒకటిగా నడుస్తున్నాను. 2019 ఎన్నికలకు ముందు పాపం పవన్ కళ్యాణ్ ఊగిపోయాడు. మా కుటుంబ సభ్యుల్ని, మా అమ్మని దూషిస్తే నా కోపం రాదా, వదిలిపెడతానా మిమ్మల్ని నేను అన్నాడు. గుర్తుందా? పవన్ కళ్యాణ్ మర్చిపోయాడా? పని నువ్వు మర్చిపోయావా? చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ చేత ఆ రోజు దూషించినటువంటి విషయాలు. కాబట్టి మీరు గతాన్ని మర్చిపోయారు, బలహీన పడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు, ఇద్దరు బలహీనలు ఏమనుకున్నారు?